నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే సికింద్రాబాద్ మహంకాళి దేవస్థానంలో అయితే ఉన్నాను. సో ఆషాఢ మాసంలో అంటే బోనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మరి గోల్కొండ బోనాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆదివారం ఇక్కడ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో అయితే బోనాలు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రంగం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు ఈ రోజు శుక్రవారం రోజున ఇక్కడ మనం చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారు ఏంటి అనేది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఎలాంటి సదుపాయాలు ఇక్కడ ఆడవాళ్ళకి కానివ్వండి, బోనం ఎత్తేటోళ్ళకి కానివ్వండి కల్పిస్తున్నారు అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, ఈ రోజే దర్శనానికైతే మనము క్యూ లైన్ అనేది చూడొచ్చు. అది చాలా పెద్దగా ఉంది కూడా. సో స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ దాకా చాలా పెద్ద క్యూ లైన్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీస్ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి కూడా ఆలోచనలో ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ముందర మనము చూస్తే కూడా వాటర్ క్యాంపు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కొంతమంది భక్తులకు ప్రసాదాలు అనేవి కూడా ఇక్కడ వేరే భక్తులు ప్రసాదాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం అనేది మనము చూడవచ్చు. సో చూడండి, చాలామంది ఇక్కడ నడవలేకపోయినా కూడా వాళ్ళు ఈరోజు వస్తున్నారు. అండ్ అది ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో చూడండి, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి కూడా ఇక్కడ పెట్టడము, ఇక్కడ అందరూ కూడా వాటర్ తాగడం అనేది అయితే మనము చూస్తున్నాము. సో 2 రోజుల ముందు నుంచే కూడా ఇక్కడ సదుపాయాలన్నీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అండ్ క్లీనింగ్ విషయానికి వస్తే కూడా ఇక్కడ అంతా కూడా క్లీనింగ్ విషయాలలో లేదు అని అంటే స్టార్టింగ్లో అక్కడ మొత్తానికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. సో చూడాలి, మరి లోపలికి వెళ్ళి అయితే అమ్మవారిని దర్శనం చేసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు ఉజ్జయిని మహంకాళి దేవాలయ చైర్మన్ సూరటి కామేశ్వర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా? ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. నా పేరు సురటి కామేశ్వర్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్. నాది 7th జనరేషన్ దేవాలయం. ఓకే, 7th జనరేషన్ అంటే మాది స్థాపన చేసింది మా పూర్వీకులే కనుక పరంపర వస్తూ ఇప్పుడు నా 7th జనరేషన్ రావడం జరిగింది. ఓకే, సో మీ నాన్నగారి నుంచి మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో మీ నుంచి మా బాబుకు ఓకే అట్లా కంటిన్యూ అవుతుంటుంది. ఎవరైనా కానీ ట్రస్ట్ బోర్డు పడ్డా ఆటోమేటిక్ చైర్మన్ అవుతాం. ఒకవేళ ట్రస్ట్ బోర్డు లేకుంటే ఫౌండర్ ఫ్యామిలీ కొనసాగుతాం. ఓకే, సో 1815 తర్వాత నుంచి స్టార్ట్ అయిన ఈ ఆలోచన ఇప్పటికీ ఇలానే ఇంకా చాలామంది భక్తులు రావడము, సంవత్సరం కూడా ఇక్కడ భక్తులందరూ కూడా పెరుగుతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఇక్కడ భక్తులకి ఎలాంటి వసతులు మీరు కల్పిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ వంశంలో నేను పుట్టినందుకు అదృష్టంగా భావిస్తాను. సో దినదినం ఇట్లా భక్తులు పెరుగుతున్నారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కనుక సాక్షాత్ అమ్మవారు సూటి అప్పయ్యకు దర్శనం ఇచ్చి ఆ రూపం ఈడ కొలువిని పెట్టినందుకు ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మన తెలంగాణ ప్రజలంతా కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఉన్న అమ్మవారు అక్కడ 6వ శక్తిపీఠం గట్కాలని పిలువబడతారు. సో అమ్మవారు ఇక్కడ మహాకాళి అంటే మహాకాళేశ్వర జ్యోతిలింగం, గట్కాలి అనేది శక్తిపీఠంతో మహాకాళి 2 క్లబ్ చేస్తే మహాకాళి అని నామకరణం చేసి ఇక్కడ 1815లో ఒక చెక్క విగ్రహం స్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత దినదినం అభివృద్ధి చెందుతూ ఎప్పుడు అభిషేకాలు కైకన్నాలు అన్నీ జరుగుతున్నాయి కనుక 1864 మళ్ళీ శాస్త్రీయంగా ప్రభుత్వ విగ్రహం పెట్టడం జరిగింది. సో ఆనాటి నుండి నేటి వరకు కవచాలు పెట్టి ఒక 6 సార్లు మార్చి ఇప్పుడు శిరస్థాయి మేము చెప్పేది భక్తులు కూడా స్వయంభూ అయినా కానీ ప్రతిష్ట భక్తులు సాక్షాత్ దర్శనం కావాలి. మా తాతగారు అయితే ఏ రూపం మీద పెట్టిండో ఆ భక్తులకు దర్శనం ఇవ్వాలని మా కోరిక, అది తొందరగా నెరవేరుతుంది మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి సదుపాయాలు మీరు కల్పిస్తున్నారు? గత సంవత్సరం చూసుకుంటే ఇంకా అదనంగా పెరిగే అవకాశం ఉంది. మహిళల గురించి ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం వారు కూడా. సో ఆ రకం ఏ విధంగా చూసుకుని అమ్మవారు ఒక మహిమతోటి భక్తులు ఇయర్ పెరుగుతూనే వస్తున్నారు కనుక ఈసారి కూడా దాదాపు 20 నుండి 25 లక్షలు రాబోతున్నానికి మా అంచనా వేయడం జరిగింది.
20 వరకు వచ్చి ఉంటుంది. ఇంకో 5 లక్షలు పెరుగుతా అనే అవకాశం కనబడుతుంది. సో అదే విధంగా కూడా మహిళలకు ఇంకో లైన్ కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ ప్రత్యేక బోనాలు కాక ఇంకో లైన్ కూడా పెట్టడం చేసి వాళ్ళు ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈజీగా 15 నిమిషాలు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కూడా లాస్ట్ ఇయర్ కూడా అదే సంతోషించారు. ఈసారి అదే విధంగా కావాలని కూడా మేము అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం అయితే మెడికల్ క్యాంపులు, వాటర్ ఫెసిలిటీస్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు కదా, మరి ఈసారి కూడా అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారా? ఇవాళ ఫ్రైడే మినీ జాతర అయితే మేము మన 3-4 మీటింగ్లు పెట్టడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్ల వాళ్ళతో. ముఖ్యంగా ఇది బోనాలు అంటే వాటర్తో కూడుకున్న పండుగ కూడా అనుకోవచ్చు. సో ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 4 రోజులు కంటిన్యూగా వాటర్ ఇవ్వమని కూడా వాళ్ళు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే ద్వారా, మినిస్టర్ ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రైట్, లోపలికి అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఒక పక్క బోనాలు అనేవి కూడా అటు సమర్పించడాలు కానివ్వండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మహిళలు కానివ్వండి, తర్వాత స్పెషల్ దర్శనాలకి ఒక లైన్, అండ్ ఇటు మనం అందరం చూడొచ్చు కూడా సిబ్బంది కూడా ఇక్కడ మొత్తంగా కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే చూడండి, ఇది ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు రావడం అనేది జరిగింది. ఇది మినీ జాతర. అసలు జాతర అయితే, అసలు బోనాలు అయితే ఈ ఆదివారం ఉండబోతుంది. శుక్రవారం రోజు కాబట్టి ఈ రోజే ఇంతమంది వస్తే మరి నెక్స్ట్ ఆదివారం రోజున ఇంకా చాలా మంది భక్తులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిన కథనే ఇది, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కథ అంటే మనందరికీ తెలుసు. మరి అలాంటి అమ్మవారు ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయి అని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. నమ్మి ఇక్కడ అమ్మవారికి కొంతమంది వస్త్రాలు సమర్పించడం కానివ్వండి, లేదు అని అంటే బియ్యం ఉంటుంది కదా, వడి బియ్యాలు పెట్టడం కానివ్వండి, అమ్మవారికి బోనం సమర్పించడం అనేవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా మంది భక్తులు రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము భక్తులతోటి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. రైట్, మనతో పాటు భక్తులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్, ఇక్కడే వెనకాల ఉంటాం. ఓకే, ఇక్కడే లోకల్లో ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ ఫ్రైడే వస్తాం. ఎవ్రీ ఫ్రైడే వస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే అమ్మవారిని ఏదైనా కోరుకుంటే తీరుతుంది అని అంటారు, నిజమేనా? చాలా నిజం అది. నిజం లేనిదే ఇంత జనాలు వచ్చినారా అనే అంటారా? తప్పకుండా నెరవేరుతుంది. సో ఎవ్రీ ఫ్రైడే మీరు వస్తూ ఉంటా అన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, టెంపుల్కి రావడం అంటే చాలా బ్లెస్గా ఫీల్ అవుతా, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ రావడం. ఓకే, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆషాఢ మాసంలో మళ్ళీ శుక్రవారం రోజు ఇక్కడికి రావడం ఇంకెలా ఉంది? ఎవ్రీ ఫ్రైడే వస్తా కాబట్టి, ఈ ఫెస్టివల్ కాబట్టి డైలీ వస్తున్నా. మా పంతులు గారు ఉన్నారు, మా బ్రదర్ కూడా ఇందులోనే ఉంటాడు. ఓకే, ఈ అన్న వల్ల ఇంకెక్కువ. ఓకే, ఇక్కడ అమ్మవారికి అయితే వడిబియ్యం అనేది సమర్పించడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ క్రౌడ్ కూడా చూడొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ లైన్ అంతా కూడా మనం ఒకసారి ఇలా చూస్తే మాత్రం ఇక్కడే అర్థమైపోతుంది ఎంతమంది వస్తున్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్రవారం నాడున అమ్మవారికి వడిబియ్యం వద్దాం అని చెప్పి అయితే చాలా మంది భక్తులు కూడా వేచి ఉండడం అనేది మనం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నాము కూడా. ఇక్కడ ఒకసారి చూడండి, అమ్మవారి కోసం, అమ్మవారి దీవెనల కోసం కూడా భక్తులు అయితే ఉన్నారు. సో కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి మీరు వడిబియ్యం సమర్పించారు కదా, సో అంటే ఏమైనా కోరుకొని మీరు సమర్పించారా? అవును, తీరింది. అందుకోసమే మళ్ళీ ఈ ఆషాఢ మాసం కూడా ప్రత్యేకంగా అమ్మవారికి బోనము మరి ప్లస్ వడిబియ్యము మరి ప్లస్ కార్యక్రమాన్ని చేయించడం ఇంట్లో ఇంకా ఇక్కడ కూడా జరగడం జరిగింది. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం కానీ? It's an humble request. The government is very too much where we have to support all the ladies where we don't have any kind of maintenance and no volunteering. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఆడవాళ్ళకి కూడా ఎవరికి within the 15 minutes we have done our worship, but this time 2.5-3 hours coming from this line and that line is particularly disturbed.
సో వీఆర్ విత్ చిన్న పిల్లలతో పాటు మేము అసలు నిల్చోలేకపోయాము. ఎల్డర్స్ అయినా సరే మనుషులైనా సరే ఎంట్రన్స్ లో కూడా అసలు నూక్కుంటా దొబ్బుకుంటా అసలు ఇదే వస్తున్నారు. అసలు ఏ తరంగా వాలంటీరింగ్ లేదు, వాలంటీరింగ్ లేదు. ప్లస్ పోలీస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కూడా. ఇట్స్ వెరీ టఫ్ అండ్ డిఫికల్ట్. సో ఐ రిక్వెస్ట్ అండ్ హంబల్ రిక్వెస్ట్ టు మెయింటైన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ for Friday, Saturday and Sunday and Monday also. And it will be very hectic problem where we don't have. ఈ సఫకేషన్ లో నూకుడు దొబ్బుడు వల్ల మేము చచ్చిపోతున్నాం. అసలు కాళ్ళు తొక్కడం, నూకుడు, అసలు చిన్నపిల్లలు అసలు రావట్లేదు. బరువు ఎత్తుకుంటున్నాము. బరువు ఎత్తుకొని ఇది అమ్మవారి కోసమైనా తీసుకొచ్చింది, అది ఇంకోరి మీద పడిపోతే అది ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే లేడీస్ కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసాం, బోనాల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసాం. వడి బియ్యం కి సపరేట్ లైన్ ఉంటుంది, బోనం కి సపరేట్ లైన్ ఉంటుంది. దిస్ ఇయర్ వి డోంట్ హ్యావ్ దట్. దిస్ ఇయర్ main line also entrance people are same way and this one also same way. All the ladies we are requesting to maintain such kind of lines in between. ఎవరైతే వడిబియ్యం ఉన్నారో వాళ్ళకి సపరేట్ లైన్, బోనం కి సపరేట్ లైన్, రెగ్యులర్ దర్శనం కి సపరేట్ లైన్ పెడితే అది ఇంకా జెన్యూన్ గా ఉంటుంది. సో దేర్ విల్ బి నో కైండ్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ టు ఫేసింగ్ దట్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మీ ప్రాబ్లమ్ చెప్పడం కూడా మంచిదే. yes it's పబ్లిక్ కదా మ్యామ్. ఈ పబ్లిక్ కి ఇంత ఇది కావాలంటే మనం ఎప్పుడో సంవత్సరానికి వస్తాము. ఆ వచ్చినప్పుడు కూడా మనం హ్యాపీగా ఫుల్ఫిల్ గా చేసుకోకపోతే, సాటిస్ఫై చేసుకోకపోతే అసలు కష్టం అవుతుంది కదా. అది కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయలేదు, చేయలేదు, ఇది ఉంది అని బాధ ఉంటుంది. సో వి రిక్వెస్ట్ టు మెయింటైన్ as such a particular line and make keeping volunteering అసలు ఎక్కడా లేదు. ఆ వాలంటీరింగ్ మెయింటెనెన్స్, సపోర్టింగ్ ఆల్సో. సో ఎన్క్యూరింగ్ ఎవ్రీథింగ్ పోలీస్ వాళ్ళు ఉంటున్నారు. ఎవరిని అడిగితే వాళ్ళని పంపించేస్తున్నారు. ఆ పంపించకండి, విఐపి ఇది కూడా అలా పెట్టకండి. రెగ్యులర్ పబ్లిక్ చచ్చిపోతున్నారు. చిన్న పిల్లల్ని వేసుకొని రావడం అనేది ఇట్స్ హెక్టిక్. అసలు చాలా వాళ్ళకు చాలా కష్టమైందండి రావడానికి. యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ సపోర్టే చేయట్లేదు. వాలంటీర్స్ కి చాలా చీప్ గా తీసి పడేస్తున్నాం. మీరు జరగండి, మీరు జరగండి. మేము 20 years నుంచి చేస్తున్నామండి సర్వీస్. ఎప్పుడు ఇంత బాధపడలేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈసారి మాత్రం చాలా బాధపడ్డాం పోలీసు వాళ్ళతో. చాలా బాధగా అనిపిస్తుంది. అవునండి. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు గణేష్, సురభి బ్యాంగిల్ స్టోర్. ఓకే, సో మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, అమ్మవారి దర్శనం చేసుకుంటారండి? చేసుకుంటాం కదా. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది ఇక్కడ రష్ అంతా? ఫుల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3 days ఫుల్ రష్ ఉంటుంది. 3 days 4 days 3-4 days రష్ ఉంటుంది. ఈరోజు అమ్మవారి దయ, ఈరోజు వర్షం వస్తలేదు. పబ్లిక్ కూడా ఎక్కువ క్రేజ్ ఉంది. ఈరోజు పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు. అందరూ హాయిగా దర్శనం చేసుకుంటారు. ఈరోజు అందరు ప్రజలకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ఒక్కరోజు వర్షం పడతలేదు. ఎందుకంటే 3 days నుంచి మనం చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ టైంలో ఒక్కరోజు చాలా మంది దర్శనం చేసుకుంటారు. ఎంత క్లౌడ్ ఉంది చూడండి. ఇక్కడ చాలా క్లౌడ్ ఉంది. ఓకే, అంటే క్రౌడ్ ఉందంటే మీ షాప్కి కూడా ఆబ్వియస్గా క్రౌడ్ వచ్చేస్తుంది. మా దగ్గర కూడా క్లౌడ్ ఉంది. ఇవాళ వర్షం లేకపోతే మా బిజినెస్ కూడా అందరి బిజినెస్ బాగా నడుస్తాయి. ముఖ్యంగా ఈ టైంలలో గట్టిగా నడుస్తుంది అనుకుంటే కదండి బ్యాంగిల్స్ విషయాలలో. బ్యాంగిల్స్లో చాలా ఈ బ్యాంగిల్స్ ఏంటంటే మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తాం అన్నమాట. ఈ ఆఫర్ పెడదామని ఇవి ఆఫర్ పెడతాం ప్రతి పండుగకు. ఇక్కడ నుంచి బ్యాంగిల్స్ తీసుకోబోతారా? కొనుక్కొని చాలా మంది తీసుకెళ్తారు. అందరు ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు అందరు బ్యాంగిల్స్ తీసుకెళ్తారు. అట్లా అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారి బ్యాంగిల్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.